Watch full episodes on Jio Hotstar. బాలకులారా, మీరు బుద్ధివంతులు అనుకుంటున్నారు. మ్యాజిక్ సహాయంతో మాయమ్మవాలే అనుకుంటున్నారా? నాకు కూడా మ్యాజిక్ తెలుసు. ఈ వెలుతురులో అందరి మ్యాజిక్ నాకు తెలుస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్నేహితులారా, ఎవరు కదలకండి. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. అలాగా, అక్కడున్నారా? పట్టుకున్నాను. పట్టుకోండి వాళ్ళని. వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు వేగంగా వెళ్ళాలి. వెంబడించండి. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 1 minute. ఐడియా. అరే, ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? లేదు. ఇంకా షాడో, భయపడకండి. ఆ 5 రాళ్ళనేది ఏంటి విషయం? మొదటి రాయిలో భూమి శక్తి ఉంది, రెండో దాంట్లో నీళ్ల శక్తి ఉంది, మూడో దాంట్లో నిప్పు శక్తి ఉంది, 4లో గాలి శక్తి ఉంది, ఆ తర్వాత 5లో లోహాల శక్తులున్నాయి. ఇనుము, బంగారం, వెండి ఇలాంటి ఏ లోహం అయినా దీన్ని వశపరచుకోవచ్చు. సరే, ఓకే. హెరోషియస్ ఆ కాలంలో ఎంత శక్తివంతుడిగా మారుతాడంటే అతన్ని ఎవ్వరూ అంతం చేయలేరు. అయితే మనం ఆ రాళ్లతో ఏం చేసుకుంటాం? సూర్యగ్రహణం పూర్తయ్యే లోపల మనం ఆ రాళ్ళని అక్కడ పెట్టే తీరాలి. అదే ఆ మంత్ర పుస్తకంలో రాసి ఉంది. అలా మనం పెట్టామంటే అందరూ బతికిపోతారు. అలా కాకపోతే అందరూ బాగా వినండి, సూర్యగ్రహణం పూర్తయ్యే లోపల మొదటి కిరణాల్లోనే అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళేదో మ్యాజిక్ తో ఇక్కడికి వచ్చి చేరున్నారు. ఏమీ ఇబ్బంది లేదు. ఒక్కసారి ఆ 5 రాళ్ళు నా చేతికి దొరికాయంటే దాని తర్వాత వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. ఇలా చూడండి, ఏదో రాసుంది. చీకటిలో నేను బయటికి వస్తాను, భయంకరమైన వెలుతురుకి నేను భయపడతాను. ఏ బట్టలనైతే అందరూ వేసుకుంటారో అదే బట్టల్ని నేను నా ఒంటికి చుట్టుకునుంచాను. చీకటి పడితే బయటకు వస్తాను, వెలుతురుని చూసి భయపడతాను. దీని అర్థం ఏంటి? ఏ వస్త్రాలనైతే అందరూ వేసుకుంటారో అదే వస్త్రాలను నేను కట్టుకుంటాను. దీనికి ఏంటి అర్థం? మనసుంటే మార్గం ఉంటుంది. నేను కావాలంటే ఈ ప్రశ్నని సులువు చేయగలను, కానీ జవాబు చెప్పలేను. ఇది రాత్రి మృహం, రాత్రిలోనే కదా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎది గుడ్డకి చుట్టుకుంటుందని మీరే కనిపెట్టాలి, సరేనా? రంగీలా, మీరు పొడుపు కథని సాల్వ్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది ఎటువంటిదంటే చీకటిలోనే బయటికి రావడానికి ఇష్టపడుతుంది. ఇది వెలుతుర్ని చూస్తే భయపడుతుంది. వేరే వాళ్ళ వస్త్రాలను ఇది చుట్టుకుంటుంది. ఇంకా ఆ బట్టలతోనే వాళ్ళు తిరుగుతారు. అంటే దాన్ని వేసుకోరు, దాన్ని చుట్టూ కప్పుకుంటారు. అంటే వాళ్ళు బట్టలు వేసుకోలేదు, కప్పుకుంటారన్నమాట. దీని అర్థం ఇది జంతువు అయి ఉండదు. నా తల మాత్రమే కాదు, తల్లో ఉన్న బుర్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయినా సరే ఏం చెయ్యను. ప్రస్తుత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. వాళ్ళు మనుషులే, కానీ ఎలాంటి మనుషులు? వాళ్ళు బట్టల్ని వేసుకోరు, కానీ కప్పుకుంటారు. వాళ్ళు చీకటి పడితే బయటకు వస్తారు, వెలుతురుని చూసి భయపడతారు. yes, yes. మనం ఈజిప్ట్ లో ఉన్నాం. ఇంకా ఈజిప్ట్ లో మమ్మీస్ ఉంటాయి. వాళ్ళు ఒక గుడ్డతో ఒళ్ళంతా కప్పుకుంటారు. అవును అవును, మమ్మీస్. అవి మమ్మీసే, కానీ మమ్మీస్ పిరమిడ్ లో ఉంటాయి. నాకు తెలుసు, నేను కూడా నడిచే మమ్మీస్ గురించి విన్నాను, కానీ నేను చూసింది లేదు. ఒకవేళ ఈ బుక్ లో రాసి ఉండొచ్చు.
బాబా దీన్ సార్, ఇలా చూడండి. మన పజిల్ని సాల్వ్ చేయగానే అది మ్యాప్ గీయడం స్టార్ట్ చేసింది. ఈ చోటు ఎక్కడుంది? నాకు తెలియలేదే. మన మ్యాప్ ని ఫాలో అవుతూ వెళ్దాం. పదండి వెళ్దాం. ఈ మ్యాప్ ప్రకారం మనం నార్త్ వైపుగా వెళ్ళాలి. అదిగో ధ్రువ నక్షత్రం. అది ఎప్పుడు నార్త్ లోనే ఉంటుంది. మనం అటువైపే వెళ్ళాలి. అయితే వెంటనే రండి వెళ్దాం. మనం ఎందుకని ఇక్కడే వెయిట్ చేయాలి? నేను బ్లాక్ బ్యాచ్. నువ్వు నా ఏరియాలో ఎప్పటికీ ఎగిరిపోలేవు. కళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఎగిరిపోలేవు. అర్థమైందా? రంగీలా జాగ్రత్త, ఇప్పుడే దాని పని పడతాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా! రండి కిందకి వెళ్దాం. Ibaiska, Zibaiska, Black Witch disappearo! ఉత్తర దిశ ఇటు ఉంది. మనం అక్కడికి వెళ్ళి తీరాలి. మనం ఎగురుకుంటూ వెళ్ళలేము. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉంది. Ibaiska, Zibaiska, Hubert Bot Creato! ఇది ఏదో ఒక మ్యాజిక్ వెలుతురు. వాళ్ళు అక్కడ ఉన్నారు. వెంబడించండి. రుద్ర, లయన్స్ వస్తున్నాయి, త్వరగా. అందరూ త్వరగా కూర్చోండి. ఇదేంటిది? మనసుంటే మార్గం ఉంటుంది. త్వరగా వచ్చి కూర్చోండి, లేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఎలా ఉన్నారని. మనం ఒక్క మాట కూడా అడగలేము. Ibaiska, Zibaiska, Lance Danzo! ఏంటిది? ఏంటిది? నా సింహాలకు ఏమైంది? ఇదంతా ఆ కుర్రాడు రుద్రాపనే ఎరోషియస్. భూమి పైన ఎంతగా కనిపిస్తూ ఉంటాడో భూమి లోపల కూడా అంతే శక్తి కలిగి ఉంటాడు. అతని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. చాలు, ఆపండి. ఇంకా వేగంగా వాళ్ళని మనం వెళ్ళనీకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు. అరే, ఏం జరుగుతుంది? Ibaiska, Zibaiska, Production Cover Creato! ఎరోషియస్, మీరు అతన్ని చంపేశారు. వెళ్ళి అతని రాయిని తీసుకున్న పదండి. ఇప్పుడు ఆ రాయి ఎక్కడికి వెళ్ళదు. నేను ఎప్పుడైనా ఆ రాయిని తీయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఆ మిగతా రాళ్ళని వెతకాలి. ఈ విషయం ఎవరికి తెలియక ముందే మనం రండి వెళదాం కసుబాకి. Ibaiska, Zibaiska, Passage Creato! వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు వేగంగా వెళ్ళాలి.
ఈ ఈజిప్షియన్ నగరం చాలా అందంగా ఉంది కదా. వావ్! ఇది గసూబా నగరం. అదిగో అలా చూడండి, ఆ బోర్డులో రాసుంది. ఇక్కడున్న రాజుగారి పేరు గాసిబ్. వెళ్ళి అతనితో మాట్లాడదాం. ఆయన మాత్రమే మనకి సహాయం చేయగలరు. గాజిర్ రాజు గారు, మీ సహాయం మాకు అవసరం. ఈ లోకం అంతమయ్యేది మీరు మాత్రమే కాపాడగలరు. ఆశ్చర్యపోతున్నారా? ఈ లోకం నాశనమవుతుందని నాకు ముందే తెలుసు. తర్వాత నాకు ఇది కూడా తెలుసు, మనమే దాన్ని కాపాడగలమని. ఇక్కడి నాయకుణ్ణి మా మహాబలి ఎరోషస్ ఓడించి పంపించేశాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి అధినేత ఎవరంటే ఎరోషస్ మాత్రమే. హెరోషియస్, ఇంకా టైం ఉంది. ఆ రాయిని మాకు ఇచ్చేయ్, లేదంటే బాగుంది, చాలా బాగుంది. నీ బెదిరింపు చూస్తుంటే నాకు చాలా బాగుంది. ఎరోషే సంతోషంగా ఉన్నాడు. ఎరోషే సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉండండి. వాళ్ళని పట్టుకోండి. ఏమైంది? ఐడియా. కాపాడండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి. త్వరగా రండి, త్వరగా. మీరెవరు? నేనే ఈ ఊరు రాజుని, నాజర్. ఫెరోషియస్ యుద్ధానికి వచ్చిన వెంటనే నేను నా ప్రాణాలని కాపాడుకుంటానికి పారిపోవాల్సి వచ్చి ఎటు చూసినా నేను వాళ్లతో పోరాడలేను. ఎందుకంటే ఆయనకి మ్యాజిక్ తెలుసు. మీరు మాకు సహాయం చేస్తారా? ప్రపంచం ప్రమాదంలో ఉంది, సహాయం చేయండి. నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నువ్వు నా నగరాన్ని నాకు తిరిగి ఇప్పించడంలో సహాయం చెయ్యి. నీ వల్ల కుదురుతుందా? నువ్వు మళ్ళీ నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టగలవా? ఖచ్చితంగా. మీరు ఇప్పుడు షాకిర్ ఎవరి పేరో చెప్పండి. షాకీర్ అనేది ఎవరి పేరు కాదు. మీరు బాగా ఆలోచించండి. మీ తాతయ్య ఉండొచ్చు, మీ ముత్తాతయ్య ఉండొచ్చు. బాగా ఆలోచించండి. ఓహో, అవును, మా తాతగారి పేరు షాకీర్. ఆయన విగ్రహాన్ని కూడా ఈ నగరంలో పెట్టారు. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మేము అక్కడికి వెళ్ళాలి. కాపాడండి, పారిపోండి, పారిపోండి.
రా రా వెంబడించు. వెనకే రా. ఈ స్టాచ్యూని చూడండి. కింగ్ షాకిర్ ఎవరి కోసమే వేచి ఉన్నట్టుంది. దీని కింద ఆ రాయి ఉండాలి. రాయా? ఏ రాయి? తర్వాత చెప్తాను. ముందు కిందకి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇదే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి దారి దొరికింది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. మన చుట్టూ మార్గం ఉంటుంది. రుద్ర, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది రుద్ర. ఇక్కడ అన్ని వైపులా కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆ పెయింటింగ్స్ లోనే ఏదో ఒక క్లూ దాగుంటుంది. ఇటువైపు రండి. ఈ కాకులన్నీ ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి. అంటే ఈ కాకులు మనకి డైరెక్షన్ చూపిస్తున్నాయి. అదిగో అక్కడుంది గాలికి సంబంధించిన రాయి. దాంట్లో గాలి శబ్దం వినిపిస్తోంది. అద్భుతం. మా నగరంలో ఇటువంటి అద్భుతమైన విషయం ఉందనే విషయం మాకెవరికీ తెలియదు. ఇప్పుడు ఇదేంటి కొత్త సమస్య? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇదే తక్కువ. సరే రండి, మన వెంటనే బయలుదేరదాం. రండి. వాళ్ళందరూ ఇక్కడే ఉండి తీరాలి. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. రండి. త్వరగా ఏదో ఒకటి చేయి. దొరికేసింది. గాలికి సంబంధించిన రాయి.
Zibaiska, door close! ఏం బాలక, ఏమనుకున్నావు? ఈ గోడని పెట్టి మమ్మల్ని ఆపగలమనుకున్నావా? హిరోషియస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేటికి సందేహించకు. వీరులారా, ఈ షీల్డ్ ని బద్దలు కొట్టండి. హిరోషియస్, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆలోచించండి, పజుల్లో ఏముండిందంటే బియ్యం 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 పైన బియ్యం. అంటే ఏంటంటే బియ్యం పైన బియ్యం ఉంది. దీనికి అర్థం ఒక రాయి కింద ఉంటే ఇంకొక రాయి పైన ఉందని అర్థం. కానీ పైన ఎక్కడా? పైన ఎక్కడా? పైన ఇక్కడ ఎక్కడో ఉండాలి, కానీ రాయి ఎక్కడా? రుద్ర, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. వాళ్ళ సుత్తి నీ కవచాన్ని బ్రేక్ చేస్తోంది. ఆ తర్వాత మనల్ని వచ్చి క్రాక్ చేస్తుంది. ఆన్సర్ పజల్లోనే ఉంది. షాకిర్ వేచి ఉన్నారు. అతను ఆ బియ్యంని తినాలి. అంటే అతను ఒక బియ్యంని తిన్నారు. రెండో బియ్యపు గింజని అతను తినాలి. ఎస్ ఎస్, మొదటి రాయి అతని కడుపులో ఉంది. ఇది 4వ రాయి అనుకుంటున్నాను. ఇంకా ఇది ఒకవేళ ఎస్, ఆ రాయి ఇప్పుడు అతని కడుపులోనే ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.